కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పీరియడ్స్కు అధికారుల నిర్లక్ష్యంతోనే కుంగిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచించింది. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని మరమ్మతులకు సంబంధించిన గైడ్లైన్స్ జారీ చేసింది. ప్రాజెక్టులో దెబ్బతిన్న పిల్లర్లకు మాత్రమే కాకుండా మిగిలిన వారికి ప్రమాదం లేదనుకోలేమని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి 85 గేట్లు ఉండగా వాటిలో 77 గేట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని ఎన్డీఎస్ఏ తెలిపింది. 8 గేట్లలో మాత్రం సాంకేతిక, మెకానికల్ సమస్యలు ఉన్నట్లు వెల్లడించింది. వీటిని చక్కదిద్దేందుకు ఏ పద్ధతిన పనులు చేయాలో నివేదికలో పేర్కొంది. మరమ్మతులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ టెక్నికల్ పద్ధతిలో మరమ్మతులు చేపట్టాలన్నారు. 7వ బ్లాక్లో 15 నుంచి 22 పిల్లర్లు దెబ్బతిన్నందున మరమ్మతు సమయంలో గేట్లను పైకి ఎత్తివేయాలని సూచించింది. బ్యారేజీలోని 20, 21 నెంబర్ గేట్లను ఓపెన్ చేయడానికి వీలు లేనందున వాటిని పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. వాటి స్థానంలో కొత్తవి అమర్చాలని ప్రభుత్వానికి సూచించారు. 8 గేట్ల ప్రాంతంలో బ్యారేజీ మీదనున్న స్లాబ్ కుంగిపోయినందున కొత్త స్లాబ్ వేయాలని తెలిపింది. ఇక బ్యారేజీ ప్రారంభమైన తర్వాత వచ్చిన మొదటి వరదకే మేడిగడ్డ 7వ బ్లాక్లో సమస్యలు తలెత్తాయని ఎన్డీఎస్ఏ తెలిపింది. వాటిని అప్పుడే గుర్తించి మరమ్మతులు చేపట్టి ఉంటే మిగతా పిల్లర్లకు సమస్యలు వచ్చేవి కావని పేర్కొంది. నిర్లక్ష్యం వలన మిగతా పిల్లర్ల పటిష్టత విషయంలో సమస్యలు లేవని అనుకోవద్దని తెలిపింది. మరమ్మతుల సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, గుడ్ మార్నింగ్ స్వాతి. కాళేశ్వరం ప్రాజెక్టు పై చేపట్టిన న్యాయ విచారణలో భాగంగా కూడా జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ కూడా ఇటీవల మేడిగడ్డ బ్యారేజీని కూడా పరిశీలించారు. ఆ మేడిగడ్డ బ్యారేజీలో మరింత నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా రాష్ట్ర నీటిపారుదల శాఖకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికను కూడా ఈ నెల 6న పంపింది. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ కూడా ఈ బ్యారేజీలను పరిశీలించడంతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు, ఏజెన్సీలతో కూడా చర్చించింది. పూర్తి నివేదిక రావడానికి కూడా సమయం పట్టే అవకాశం ఉండడంతో కూడా వర్షాకాలంలోగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టకపోతే బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్న నేపథ్యంలో కూడా మొదట మధ్యంతర నివేదిక ఇవ్వాలని నీటిపారుదల శాఖ కోరింది. దీంతో అయ్యర్ నేతృత్వంలోని కమిటీ కూడా ఇచ్చిన సిఫార్సులతో మధ్యంతర నివేదికను ఎన్డీఎస్ఏ చైర్మన్, రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శికి కూడా పంపినట్లు తెలుస్తా ఉంది. తాత్కాలికంగా చేపట్టాల్సిన పనులతో పాటు తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టాలో కూడా ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. మేడిగడ్డలో 7వ బ్లాక్ కు మాత్రమే నష్టం వాటిల్లిందా, మిగిలిన వాటి పరిస్థితి ఏంటన్నది కూడా తెలుసుకోవడానికి పలు పరీక్షలు కూడా సూచించినట్లు తెలుస్తా ఉంది. ప్రాజెక్టుకు సంబంధించిన తుది నివేదికను కూడా జూన్ లో అందజేస్తారని నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు చెప్తా ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించాం. కాళేశ్వరం ప్రాజెక్టు పై న్యాయ విచారణలో భాగంగా ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ గురించి సంబంధిత అధికారుల ద్వారా వివరాలను సేకరించాం. టెక్నికల్ టీం రాలేదు కానీ వస్తారనేసి జస్టిస్ పిసి ఘోష్ జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ మాత్రం తెలుపుతా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ గత పాలకులు అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఈ మేడిగడ్డ బ్యారేజ్ పట్ల మాత్రం ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ తీవ్ర దుమారం లేపుతా ఉంది. ఖచ్చితంగా ఇది పెద్ద మైనస్ గా చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ కమిటీ వేసిన నేపథ్యంలో మాత్రం జూన్ లో పూర్తి స్థాయి నివేదిక మాత్రం రావాల్సి ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.